బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదలైంది. టీడీపీ తరపున 94 మంది పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించగా అందులో హోంశాఖ మాజీ మంత్రి చినరాజప్ప పేరు కూడా ఉంది. టికెట్ ప్రకటించిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీగా వస్తున్న సమయంలో కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో రాజప్ప కారులోనే ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. టీడీపీ కార్యకర్తలు వాహనాన్ని కిందికి దించి పంపారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కాకినాడ కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు సాయంత్రం పెద్దాపురం నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ ఉదయం అమరావతిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన టికెట్ల ప్రకటన నేపథ్యంలో సీనియర్లందరూ అక్కడ రమ్మన్న నేపథ్యంలో రాజప్ప అక్కడ హాజరయ్యారు. అయిపోయిన తర్వాత సాయంత్రానికి పెద్దాపురం చేరుకున్నారు. అతనికి పెద్దాపురం టికెట్ ఖాయమైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా స్వీట్ దింపించుకొని సంబరాలు చేశారు. అది ముగిసిన తర్వాత పెద్దాపురం పట్టణం మీదుగా కాకినాడకి తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో ఒక్కసారిగా కారు అదుపు డివైడర్ పైకి ఎక్కింది. అయితే ఈ క్రమంలో ఎవరికి ఏది గాయాలు కాకపోవడం చెప్పుకోవాలి. అయితే వాస్తవానికి కారు ప్రమాదం గత సమయంలో దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ స్పీడ్ లోనే ఉంది. అది కూడా పెద్దాపురం పట్టణంలో కూడా కారు స్లోగా వస్తుంది. అయితే కారు పైన ఏదైతే కార్యకర్తలు అభిమానులు గజమాల కారు మీద వేశారు, ఈ నేపథ్యంలో కూడా డ్రైవర్ కి ఎదురుగా ఆ గజమాలు ఉండడం కూడా సరిగ్గా రోడ్డు కనిపించకపోవడం, అదే సమయంలో రోడ్డుకి ఒక పక్కన తాగుబోతు అడవులు చేస్తున్నట్టుగా దాని గురించి చూస్తూ ఒక్కసారిగా డ్రైవర్ కారు అదుపు చెప్పారని చెప్తున్నారు. మరోపక్క చూస్తుంటే డివైడర్ కూడా చాలా ఎత్తు తక్కువగా ఉన్న నేపథ్యంలో అది కూడా ప్రారంభం కావడంతో స్లోగా వస్తూ ఒక్కసారిగా డివైడర్ ఎక్కి కొంత దూరం ముందుకు వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఏం ప్రమాదం కానప్పటికీ కూడా ఒక్కసారిగా జరిగిన ఘటనతో కాస్త ఉలిక్కిపడ్డారని చెప్పొచ్చు శ్రీనివాస్. రైట్ అప్పారావు, థ్యాంక్ యూ.